హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. మనం చర్చిస్తున్నది కృష్ణ ప్రభుజీ. 12వ అధ్యాయము. సో 12వ అధ్యాయము భక్తి యోగంలో మనము నిన్నటి క్లాస్లో 17వ శ్లోకము చర్చించాము. యో న హృష్యతి న ద్వేషతి న శోచతి న కాంక్షతి. ఏ విధంగా భక్తులు ద్వంద్వాతీతులై ఉంటారు, భక్తులలో ఇటువంటి లక్షణాలు ఉండాలి. ఇంకా ఇటువంటి లక్షణాలు ఉండేటటువంటి భక్తులు భగవంతుడికి అత్యంత ప్రియమైన వాళ్ళు అని కృష్ణుడు స్వయంగా చెప్తున్నారనమాట. సో అదే సెక్షన్లో సమః శత్రౌ చ మిత్రే చ తథా మానపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః అనే ఒక విషయం గురించి కూడా మనము చర్చించాము. సమః సంగ వివర్జితః అంటే చెడు సాంగత్యం నుండి దూరంగా ఉండడం. సో భక్తి మార్గంలో మనం వచ్చిన తర్వాత మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడ ఎటువంటి సాంగత్యం వల్ల మన మనసు కలుషితమైపోతుంది అనేది మనం గమనించాలి కేర్ఫుల్గా. ఇక నేను చాలా అడ్వాన్స్ అయిపోయాను, నాకేం కాదు అని మనం అనుకోకూడదు. సో అందుకనే చెడు సాంగత్యము ఏదైతే మనలో ఉండే అనర్థాలను, ఇంకా అనర్థాలకు స్ఫూర్తి కలిగిస్తుందో అటువంటి సాంగత్యం నుండి మనం దూరంగా ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఎస్సెన్స్ సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో మనము ఉండాలి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రాక్టికల్గా. దాని తర్వాత తుల్య నిందా స్తుతిర్మౌని అనే ఒక విషయము భగవంతుడు చెప్తున్నారు. స్తుతి ఇంకా నింద ఈ రెండు అపోజిట్. స్తుతి అంటే ప్రశంసించడము, వావ్ ఎంత మంచి భక్తులు మీరు, వావ్ ఎంత మంచి సేవ చేశారు, వావ్ మీకు ఎంత భగవద్గీత తెలుసు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా నింద. సో నింద అంటే ఏంటి? మనం చేసిన తప్పుని ఎవరైనా దాన్ని హైలైట్ చేసి చెప్తే అది మనకు నిందలాగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడెప్పుడు చేయని తప్పు కోసం కూడా నింద వస్తుంది, ఎప్పుడెప్పుడు చేసిన తప్పు కోసం కూడా నింద రావచ్చు. సో భక్తుడు నిందలో కూడా ఇంకా స్తుతిలో కూడా సమానంగా ఉంటాడు అని ఇక్కడ చాలా చాలా అద్భుతంగా భగవంతుడు చెప్తున్నారనమాట. సో దాని అర్థం ఏంటంటే మనము భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక విషయం మనకు క్లారిటీ ఉండాలి. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఆ క్లారిటీ ఏంటంటే మనం ఎందుకు వచ్చాము ఈ భక్తి మార్గంలోకి. సింపుల్గా చెప్పాలంటే మనం హరి, గురు, వైష్ణవుల సేవ చేయడానికి వచ్చాం. దట్ ఈస్ ద గోల్ యాక్చువల్లీ. బికాస్ కృష్ణ ప్రేమ ఈజ్ ద అల్టిమేట్ లక్ష్యము. ప్రేమ పుమర్థో మహాన్. ఇంకా ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ సేవ ఉంటుంది. ప్రేమని సేవని సెపరేట్ చేయరాదు. ఒక తల్లికి ప్రేమ ఉంది, అందుకనే సేవ కూడా ఉంది. తన పిల్లల సేవ చేస్తుంది, అవునా? అదేవిధంగా భగవంతుడి పట్ల ప్రేమ ఉంది అని అంటే, ప్రేమ పెంపొందించుకున్నాము అని అంటే ఖచ్చితంగా సేవ కూడా ఉండాలి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఒకవేళ నేను భక్తి మార్గంలోకి నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, నన్ను అందరూ గౌరవిస్తారు, నాతో అందరూ మంచిగా మాట్లాడతారు, నన్ను అందరూ అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో నేను భక్తి మార్గంలోకి వచ్చాను, భక్తుల సాంగత్యంలో వచ్చాను అనుకోండి, వెరీ సూన్ ఐ విల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్. ఎందుకంటే భక్తుల సాంగత్యానికి రావడానికి వెనకాల మూల ఉద్దేశము ఇది కాదు. భక్తుల సాంగత్యంలో మనం వచ్చేది సోషలైజింగ్ చేయడానికి. చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అఫ్ కోర్స్ మంచి వాళ్ళు ఉన్నారు, దిర్ ఇస్ నో డౌట్, కానీ అది మూల ఉద్దేశము కాదు. ఇంకా అందరూ నాతో మంచిగా ప్రవర్తిస్తారు, నన్ను రెస్పెక్ట్ ఇస్తారు, నేను చేసిన సేవని గుర్తిస్తారు, నన్ను ఎవరు అపార్థం చేసుకోరు. ఇటువంటి ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనం భక్తుల సాంగత్యంలో రాకూడదు. పరస్పరానుకథనం పావనం భగవాన్ యశః, శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు. భక్తుల సాంగత్యంలో మూడు విషయాలు జరగాలి. ఇది ఎందుకు చెప్తున్నాను భక్తుల సాంగత్యం గురించి అని అంటే, ఎందుకు ఒక భక్తుడు భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ద్వంద్వాలకు గురవుతాడు అనేది ఇంపార్టెంట్ ప్రశ్న. జనరల్గా నార్మల్ సాంగత్యంలో ఎలాగో మనం ద్వంద్వాలకు గురవుతాం. నార్మల్ సాంగత్యం అంటే మన అభక్తుల సాంగత్యం, విచ్ కుడ్ బి ఆఫీస్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, అక్కడ ఎలాగో ద్వంద్వానికి జనాలు గురవుతున్నారు. నోబడి కెన్ డినై దాట్. కానీ అరే భక్తుల సంగతంలో వచ్చిన తర్వాత కూడా ద్వంద్వాల నుంచి బయటకు పడలేకపోతున్నాం. అవునా, ఆ భక్తురాలు ఇలా అనేశారు, ఈయన నాకు హరే కృష్ణ చెప్పట్లేరు, మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నేను ఇంత సేవ చేశాను, ఆ లిస్టులో నా పేరు ఎందుకు లేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది? భక్తి మార్గంలో వచ్చిన తర్వాత కూడా ద్వంద్వానికి ఒక భక్తుడు ఎందుకు గురవుతాడు? ముఖ్య కారణం ఏంటంటే, తను భక్తుల సాంగత్యంలో రావడానికి వెనకాల మూల ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఒకవేళ మూల ఉద్దేశం సరిగ్గా అర్థం చేసుకుంటే అప్పుడు ఏనాడు కూడా అటువంటి భక్తుడు ద్వంద్వానికి గురి అవ్వడు. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో అందుకనే మనము మన ఉద్దేశాన్ని పదే 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 రీవిజిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు స్టార్టింగ్లో మంచి ఉద్దేశాలతో స్టార్ట్ అవుతాము, కానీ దాని తర్వాత మళ్ళీ ఉద్దేశాలు కూడా కలుషితం అయిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఈ భక్తుల సాంగత్యంలో మనం వస్తున్నాము అని అంటే మన ఉద్దేశం ఏంటి? హరి, గురు, వైష్ణవుల సేవ చేయడానికి మనం వస్తున్నాం. ఇది తప్ప వేరే ఏది కూడా మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఈ క్లారిటీతో మనం వస్తే అప్పుడు ఇప్పుడు చూడండి, ఇస్కాన్ ఒక పెద్ద సంస్థ, పెద్ద ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. యా, ఇంకా అందులో అనేక రకాల వ్యక్తులు వేరే వేరే ప్రాంతాల నుండి, వేరే వేరే దేశాల నుండి వస్తారు, జాయిన్ అవుతారు. సో ఎప్పుడెప్పుడు కొన్ని కొన్ని స్టాండర్డ్స్ కూడా మిస్ అయినట్టు మనకు కనిపించవచ్చు. ఎస్ ఆర్ నో? సో అది చూసి మనం ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రక్రియని డ్రౌట్ చేయకూడదు. ప్రక్రియ, కృష్ణ చైతన్యము పర్ఫెక్ట్, దాన్ని కొంతమంది పక్కాగా ఫాలో చేయగలుగుతున్నారు, కొంతమంది బహుశా చేయలేకపోతున్నారు. సో అందుకని దీన్ని తీసుకొని మనం అంత పెద్దగా చేయకూడదు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక భక్తురాలు చెప్తున్నారు నాకు, టెంపుల్లో వెళ్ళాము, అక్కడ సర్వింగ్ చేసేట ఆయన అరిచేశాడు నా మీద. ఆ, ప్రేమతో కూడా చెప్పొచ్చు కదా, మేము వెళ్ళిపోతాం ప్రభుజీ, మాకేమైనా తిండి లేక వస్తున్నామా మేము ప్రసాదం కోసం, మాకు డబ్బులు లేవా తినడానికి, ఆ, అలా ఎందుకు తిట్టేశారు? రైట్? సో ఆవిడ చెప్పిన పాయింట్ కరెక్ట్ యాక్చువల్గా. రైట్? ఎందుకంటే జనాలు అక్కడికి వచ్చేది ఏదో వాళ్ళకి ఇంట్లో తిండి లేదని కాదు. ఎస్ ఆర్ నో? వాళ్ళు వచ్చారు భగవద్ దర్శనం కోసము, భగవత్ ప్రసాదం పొంది భగవంతుడికి దగ్గర అవ్వడానికి వస్తున్నారు జనాలు. సో వాళ్ళని ఎంత కేర్ఫుల్గా గౌరవించాలి. ఎస్ సార్, మీ ఇంట్లో మీ గెస్ట్ వస్తే ఎలా కేర్ఫుల్గా మీరు గౌరవిస్తారు? అదేవిధంగా నేను ఒక మందిరంలో నేను సేవ చేస్తున్నాను, లేకపోతే ఒక సత్సంగంలో ఒక సేవ చేస్తున్నాను అని అంటే ఇతరులు వచ్చినప్పుడు వాళ్ళతో ఎంత కేర్ఫుల్గా మనము డీల్ చేయాలి, గెస్ట్ లాగా. యా. సో ఆ విధంగా ఆ, అలా వచ్చినప్పుడు ఆ మాతాజీ అనేది పర్వాలేదు ప్రభుజీ, ఇక ఆ, ఆయన ఏదో ఆయన చైతన్యం అంత ఉన్నత స్థాయిలో లేదు కాబట్టి దాని గురించి ఆలోచించి నా చైతన్యాన్ని నేను స్పాయిల్ చేసుకోలేను. సో షీ ఇగ్నోర్డ్ ఇట్. దిస్ ఈస్ మెచ్యూరిటీ. ఎందుకంటే మనం వచ్చింది ఇక్కడ వేరే వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారా లేదా అని చూడడానికి కాదు. అవునా? మనం ఇక్కడ మీకు ఆ జాబ్ ఇచ్చారా?
అందరిని చూడండి, ఎవరిలో ఎన్నెన్ని తప్పులు ఉన్నాయో లిస్ట్ తయారు చేయండి, తీసుకురా. ఆ సేవ ఇస్తే అది వేరే విషయం, అప్పుడు మీరు చేయొచ్చు. కానీ ఆ సేవ మనకు ఎవరు ఇవ్వలేదు, ఆ సేవ మనది కానే కాదు. మనం చేస్తున్నది మన యొక్క శుద్ధీకరణ కోసము, ఇంకా హరి గురు వైష్ణవుల సేవ చేయడం కోసం. సో అందుకనే ఆ పర్పస్ చాలా చాలా క్లియర్గా ఉంటే ఆ ఈజీగా ఈ ద్వంద్వాలకు మనం అతీతులము అయిపోతాము. సో భగవద్భక్తుల సాంగత్యంలో వస్తున్నామంటే మూడు విషయాలు జరగాలి. ఒకటి నాలెడ్జ్ ట్రాన్స్మిషన్, రైట్. రెండవది స్పిరిచువల్ డిస్కషన్. ఇంకా మూడోది హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో నాలెడ్జ్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? మనం భక్తుల సాంగత్యంలో వచ్చామంటే భక్తితో సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఒకరికొకరు పంచుకోవాలి. మీరు ఒక సత్సంగానికి వచ్చారంటే మీరు జనరల్గా ఒక క్లాస్ వింటారు, అవునా కదా? సో క్లాస్ వినడం ద్వారా ఏమవుతుంది? వేరే వాళ్ళ ఆ వక్త ఎవరైతే ఉన్నారో ఆయన జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాడు అనమాట. సో నాలెడ్జ్ ట్రాన్స్మిషన్ అయింది, ఆ జ్ఞానం మీకు దక్కింది, రైట్. రెండవది స్పిరిచువల్ డిస్కషన్. ఎప్పుడెప్పుడు కొన్ని విషయాల పట్ల చర్చ కూడా చేస్తాం మనం భక్తుల సాంగత్యంలో వచ్చినప్పుడు. రోజు ఇలా ఇలా, ఓకే మరి ప్రహ్లాదుడి కేసులో అలా జరిగింది, ఎక్సెట్రా ఎక్సెట్రా క్వశ్చన్స్ మనకు వస్తాయి. హరికథ చర్చిస్తాము, డిస్కషన్. హరికి సంబంధించినది ప్రతిదీ పావనమే, గుర్తుపెట్టుకోండి. సో డిస్కషన్, ప్రశ్నలు కూడా చాలా చాలా పావనమైనటువంటివి. ఆ, సుఖదేవ్ గోస్వామి చాలా అప్రిషియేట్ చేశారు పరీక్షిత్ మహారాజ్ని. సో మీరు అడిగిన ప్రశ్న ఎంత అద్భుతంగా ఉంది, వెరీ గుడ్, సభాష్. దానివల్ల కృష్ణ కథ చెప్పే అవకాశం నాకు దక్కుతుంది అని చెప్పారనమాట. సో ఈ రెండు పాయింట్స్. ఇంకా మూడవది ఏం చెప్పాను నేను? హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్. అవునా? హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన హృదయంలో ఉండే ఆ అభద్రత ఏదైతే ఉందో, కామక్రోధ లోభ మోహ మద మత్సర్యముల యొక్క ప్రభావము తగ్గాలి సత్సంగంలోకి వస్తున్నాము అని అంటే. ప్రభుజీ, నేను భక్తిలోకి వచ్చేదానికంటే ముందు నాకు చాలా కోపం వచ్చేది, కానీ ఇప్పుడు ఆ కోపం కంటిన్యూ చెయ్యకూడదు. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఇంకా ద బెస్ట్ వే టు వర్క్ ఆన్ ఇట్ ఈస్ టు డూ తీవ్రేణ భక్తి యోగేన. తీవ్రమైన భక్తి, భక్తి అందరు చేస్తున్నారు, కానీ అందరూ తీవ్రమైన భక్తి చేయట్లేరు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ డిఫరెన్షియేటర్. ఎవరైతే తీవ్రమైన భక్తి చేస్తున్నారో అటువంటి వాళ్ళ మీద ఈ ప్రక్రియ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే ఈ మూడు విషయాలు జరగాలి సత్సంగంలో. ఇలా మనం ఈ భావంతో వస్తే అన్ని ఆ, ద్వంద్వాలకు మనం ఈజీగా అతీతులము అయిపోతాం. ఇంకా సత్సంగంలో ఇంకోటి ముఖ్యమైనది ఏం జరిగి, మూడు పాయింట్స్ అయితే చెప్పాను నేను. ఇంకా ఒక ఎసెన్షియల్ పాయింట్, ఇది నాలుగో పాయింట్. ఈ మూడు పాయింట్స్ రాధేశ్యామ్ ప్రభు చెప్పారు ఒక క్లాస్లో, అది రిపీట్ చేశాను నేను. ఫోర్త్ పాయింట్ నాకు ఇప్పుడు యాడ్ చేయాలని అనిపించింది, అదేంటంటే వైష్ణవ సేవ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సత్సంగానికి వచ్చి మనం ఎప్పుడు కూడా సేవ చేయాలని అవకాశం చూడాలి. యూ షుడ్ ట్రై యువర్ బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రసాదం సర్వింగ్ స్టార్ట్ అయింది అనుకోండి. సో మనం ఏమనుకోవాలి? ఫస్ట్ నేను సర్వింగ్ చేస్తాను, లాస్ట్లో తింటాను. ఈ విధంగా ఒక భావం మనకి ఉండాలి. ఇప్పుడు అఫ్ కోర్స్ అందరూ ఇలా అనుకుంటే ఎవరు తినరాదు. సో ఆ విధంగా ఎస్, ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ మనం టర్న్ బై టర్న్ చేయొచ్చు, బట్ యూ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్. అండ్ జనరల్గా ఒకవేళ చాలా మంది దూరం నుంచి కూడా వస్తారు, సో వాళ్ళకి మేము ఫస్ట్ కూర్చోబెడతాం, మీరు ఫస్ట్ తినేసి వెళ్ళిపోండి, మీరు దూరం నుంచి వచ్చారు. దగ్గరగా ఉన్న భక్తులు వాళ్ళు సర్వింగ్ చేస్తారు, దట్ ఈస్ ఆల్సో ఓకే. సో ఆ విధంగా వి షుడ్ ట్రై. ఒకసారి మనం చేయాలి, వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? సో సేవ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ప్రహ్లాదుడు ఆ, నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత తను ఎంత అద్భుతంగా అనేక ప్రార్థనలు తను అర్పించారనమాట. సో అందులో ఒకటి ఏంటంటే, ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే కామాభికామం అనుయః ప్రపతన్ ప్రసంగాత్ కృత్వాత్మసాత్ సురషిణా భగవన్ గృహీతః సోహం కథం ను విసృజే తవ భృత్య సేవ అని అంటున్నారు ఆయన. సో తను ఏమంటున్నాడంటే, ఈ లోకంలో జనాలందరూ కూడా, అంటే ఆయన తను ఫస్ట్ జనాలు కాదు, ఫస్ట్ తన గురించి చెప్తున్నాడు. నేను ఈ భౌతిక సాంగత్యం వల్ల ఆ, అంధకూపంలో కిందికి మునిగిపోతూ ఉన్నాను. కానీ
మీ సేవకుడైనటువంటి నారదముని నన్ను ఆ అంధకూపం నుండి కాపాడారు. సో ఈ మొత్తం ప్రార్థనల్లో తన గురువుకి థ్యాంక్స్ చెప్తున్నాడు. వ్యాస పూజ ఆఫరింగ్ చేస్తున్నాడు ఆయన. వ్యాస పూజ కాదు ఆ రోజు, అయినా కానీ చేస్తున్నాడు. ఏ విధంగా నా గురువు నన్ను ఈ అంధకారం నుండి, గృహమంధకూపం, ఈ అంధకూపం నుండి నన్ను నా గురువు బయటికి తీశారు. మీ యొక్క దర్శనము మంచి మంచి దేవతలకే దక్కట్లేదు. మీ యొక్క ఈ అభయహస్తము లక్ష్మీదేవి మీద కూడా మీరు పెట్టలేదు, నా మీద పెడుతున్నారా అని తను ప్రార్థిస్తున్నారు. అయితే తను ఏమడిగారో తెలుసా? సో నా ఒక కోరిక ఏంటంటే, తవ భృత్య సేవ. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. తవ భృత్య సేవ అంటే, ఇప్పుడు చూడండి, జనరల్గా భక్తి మార్గంలో ఉన్న తర్వాత మనందరికీ భగవంతుడి దర్శనం కావాలని ఎంత మనము ఆతృతతో ఉంటాం, అవునా? ఏదో ఒక రోజు ప్రహ్లాదుడికి ఏ విధంగా దర్శనమిచ్చారో, ఆ, నేను కూడా అలాగే ఒకసారి కూర్చొని ఉంటాను, చాలా అలసిపోయి ఉంటాను, ఇంకా భగవంతుడు నాకు దర్శనం, వెరీ గుడ్ డిజైర్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. బట్ దర్శనం దక్కిన తర్వాత ప్రహ్లాదుడు ఏం కోరుకుంటున్నారు అది చూడండి. ప్రహ్లాదుడి మైండ్ సెట్ చూడండి. థ్యాంక్ యూ, మీరు వచ్చారు, నా కోరిక తీరింది, ఐఎమ్ రియలీ హ్యాపీ. అలా కాదు. అది కాదండి, నాకు నేను మా నారద ముని యొక్క సేవ చేయలేకపోయాను యాక్చువల్గా. నాకైతే ఆయన ఉపదేశం ఇచ్చాడు, కృప ఇచ్చాడు, వెళ్ళిపోయారు. నేను నా జీవితాంతం ఇక్కడే ఉన్నాను రాక్షసులతో సహా, ఆ గురుకులంలో ఉన్నాను. దాని తర్వాత అలాగే గడిచిపోయి నా గురువు సేవ చేయలేకపోయాను. అందుకే నేను ఆ ఏకైక కోరిక ఏంటంటే, ఆ సంస్కృత పదం సోహం కథంను విసృజే తవ భృత్య సేవ అని అంటున్నారు. సో దయచేసి నాకు మీ అంటే తవ భృత్య అంటే మీ భక్తుల సేవ, ప్రత్యేకంగా ఇక్కడ నారద ముని అని అన్నారు, ఎందుకంటే బికాస్ నారద ముని వాజ్ ద వన్ హూ డెలివర్డ్ ప్రహ్లాద్ ఇన్ వన్ సెన్స్. సో గురువు ఏ విధంగా మనకు మేలు చేస్తారో ఎప్పుడిప్పుడు మనకు తెలియకపోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న భక్తులు మనకు ఎలా మేలు చేస్తారో మనకు తెలియకపోవచ్చు. వి మైట్ టేక్ దెమ్ వెరీ లైట్లీ. కానీ ఎప్పుడెప్పుడు మన చుట్టుపక్కల ఉన్న భక్తులు, ప్రత్యేకంగా ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు, స్- గురువులు, సీనియర్ డివోటీస్ మన కోసం ప్రార్థిస్తే, వి బికమ్ సో స్టేబుల్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. అందుకనే ఆ సేవ అడుగుతున్నారు. ఎందుకంటే నారదముని కృప వల్ల నేను ఇక్కడ, అంటే ప్రహ్లాదుడు అనుకుంటున్నాను, నాకు ఇంత ఇన్ని పరిస్థితుల్లో కూడా అన్ని ఎదుర్కొన్నాను, ఇక లాస్ట్కి నరసింహస్వామి దర్శనం దక్కింది అని అంటే, ఆ క్రెడిట్ ఎవరికి? నేనేదో గొప్ప భక్తుడిని అని కాదు, అది నారదముని వల్ల. ఆయన నేర్పారు నాకు. నేను గర్భంలో ఉన్నప్పుడు ఆయన నేర్పారు ఎలా హరిభక్తి చేయాలి, ఎలా ద్వంద్వాతీతులు అవ్వాలి. రేపు మీ నాన్నే నిన్ను చంపడానికి రావచ్చు, ఓర్చుకోవాలి, అన్ని నేర్పారు. నారదముని ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ వల్లనే ప్రహ్లాదుడు అన్ని కూడా ఓర్చుకోగలిగాడు, నిలబడగలిగాడు. సో థ్యాంక్ఫుల్ హీస్. సో అటువంటి గ్రేట్ఫుల్నెస్ మన దగ్గర ఉండాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ మనం వాళ్ళ ఫిజికల్ సాంగత్యంలో లేకున్నా లేకపోయినా, ఆ, లేకపోతే ఎప్పుడెప్పుడు మనకు జనరల్గా భక్తి మార్గంలో స్టార్టింగ్లో పథ ప్రదర్శక్ గురువు అని ఉంటారు. అంటే వాళ్ళు కేవలం మనకు ఒక మార్గం చూపించారనమాట. దాని తర్వాత మీరు వాళ్ళతో కనెక్టెడ్గా లేరు, ఫర్ ఎగ్జాంపుల్. కానీ వాళ్ళు మార్గం చూపించి విడిచిపెట్టేశారు. దాని తర్వాత మీరు మంచిగా ఎదిగారు. వాళ్ళని కూడా ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. కేవలం మీరు రోడ్డు మీద నిలబడి ఉన్నారు, ఎవరో వచ్చి మీకు ప్యాంప్లెట్ ఇచ్చారు, చూడండి ఆ భక్తుడు ఎంత పెద్ద పాత్ర ఉంది మీ జీవితంలో. అటువంటి వాళ్ళని కూడా మనం మర్చిపోకూడదు, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో ప్రహ్లాదుడు ఏం కోరుకుంటున్నారు? తవ భృత్య సేవ, ఆ, మీ భక్తుల యొక్క సేవ నాకు ఇవ్వండి. సో ఈయన రైట్ కాన్షియస్నెస్ లో ఉన్నాడు, రైట్ అండర్స్టాండింగ్ లో ఉన్నాడు, అందుకనే ద్వంద్వాతీతుడు అయిపోయాడు. సో మనం కూడా ఇదే అండర్స్టాండింగ్ తో ఈ భక్తి మార్గంలో ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ లో ఉంటున్నాం. సో ఇక్కడ ఏది కూడా అంత స్మూత్ గా ఉండదు, అన్నీ కూడా మనం అనుకున్న విధంగా ఉండదు. సో అందుకనే మన కాన్షియస్నెస్ మనం సరిగ్గా ఉంచుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మన విద్యుక్త ధర్మాలు ఇవన్నీ కూడా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, నో డౌట్. కానీ సత్సంగానికి మనం వెళుతున్నాము అని అంటే 100% వీ హ్యావ్ టు బి ఫోకస్డ్ ఆన్ సేవ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా సేవ ఎప్పుడు రుచిని మనకి అంటే పోషణ కలిగిస్తుంది అని అంటే, సాధన బాగుంటేనే. నేను చాలాసార్లు చూశాను, ఏ భక్తులైతే సాధన వీక్గా ఉంటుందో వాళ్ళు సేవ చేస్తారు, లాస్ట్కి ఫ్రస్ట్రేట్ అయిపోతారు. సేవ చేసి ఫ్రస్ట్రేట్ అవుతున్నారా? ఇదేంటి? ఎందుకంటే ఫౌండేషన్ లేదు కదా. పునాది లేకుండా మీరు ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తే అది సాధ్యమే కాదు.
సో అందుకనే చాలా మంది ఈ విషయం గురించి డిబేట్ చేస్తుంటారు ఇస్కాన్లో కూడా. ప్రభు సాధన ఇస్ ఇంపార్టెంట్ ఆర్ సేవ ఇస్ ఇంపార్టెంట్. కొంతమంది అంటారు ప్రభు జస్ట్ మీరు 16 మాలలు చేసుకొని మీ ఇంట్లో కూర్చోండి, హరిభక్తిలో మునగండి, మీరేం సేవ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటారు సాధన గురించి ఎవరికి పట్టింది, సేవ చేయండి అని అంటారు. బట్ యాక్చువల్గా ఈ రెండింటిని మనం సెపరేట్ చేయరాదు. సెపరేట్ చేస్తే ఫ్రస్ట్రేట్ అయిపోతాం. దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్ గివెన్ బై అవర్ ఆచార్యాస్. ప్రభుపాదుల వారి లెక్చర్ ఉంది ఎంత బాగా. ఆయన అన్నారు బోత్ ఆర్ ఇంపార్టెంట్. సాధన మన యొక్క అంత శుద్ధీకరణ కోసం చాలా చాలా హెల్ప్ అవుతుంది. లోపల మనం ప్రిపేర్ అవ్వాలి. అవునా, ప్రిపేరింగ్ కాన్షియస్నెస్ అంటాం కదా, సాధన ద్వారా అవుతుంది. హరినామము, ఇంకా అధ్యయనము, శాస్త్రాల పఠనము, ఇవన్నీ కూడా. ఇంకా సేవ ద్వారా మనము మన ప్రేమని వ్యక్తం చేయగలుగుతాం. మన మనసు, బుద్ధి, ఇంద్రియములను హరి గురు వైష్ణవుల యొక్క సేవలో నియుక్తం చేయగలుగుతాము. అవును. సో అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనం సేవ చేయాలి, అట్ ద సేమ్ టైం మంచి సాధన కూడా ఉంచుకోవాలి. సో ఇన్ ఎసెన్స్ పాయింట్ ఏంటి, రెండు బ్యాలెన్స్ చేయాలి. సో బ్యాలెన్స్ చేస్తేనే మనము చాలా చాలా స్మూత్గా ముందుకెళ్తాం. రైట్. సో ఎందుకంటే మేము పర్సనల్గా చూసాము, సమ్ పీపుల్ ఓన్లీ కమ్ ఫర్ సేవ. వాళ్ళు కేవలం సేవ చేస్తారు, విచ్ వెరీ గుడ్, దర్ ఇస్ నో డినయల్. ఈ కాలంలో కలియుగంలో సేవ చేసే వాళ్ళు కూడా దొరకరు అంత ఈజీగా. సో దే వాంట్ టు కమ్, ప్రసాదం సర్వింగ్ చేస్తారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ వాళ్ళని ఎప్పుడైతే మేము అడుగుతామో మీరు ఎన్ని మాలలు చేస్తున్నారు, మీరు రోజు భగవద్గీత ఎన్ని చదువుతున్నారు, జీరో అప్డేట్. మాలలు ఏం చేయట్లేదు ప్రభుజీ, భగవద్గీత అదే చదవట్లేదు ప్రభుజీ, కానీ సేవ చేయాలి. చాలా మంచిదే, కానీ ఇది ఎక్కువ రోజులు నడవదు. భగవంతుడు ఎందుకు మనకు శాస్త్రాలు ఇచ్చారు, వ్యాస రూపంలో వచ్చి ఎందుకు ఇన్ని గ్రంథాలు రాశారు, ప్రభుపాదుల వారు ఎందుకు ఇంత కష్టపడి మనకి ట్రాన్స్లేషన్స్ ఇచ్చారు. భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, స్మాల్ బుక్స్, ఈశోపనిషత్ అన్నీ ఉన్నాయి. ఎందుకు ఇంత కష్టపడ్డారు ఆయనకి తెలియదా? అరే ఇవన్నీ బుక్కులు లేకుండా కూడా మంచిగా భక్తిలో ముందుకు ఎదగొచ్చు అని తెలియదు ఆయనకి? అలా ఉంటే మరి ఆయన రాసేవారే కాదు. ఎందుకు ఈ బుక్కులు రాయాలి? అరే రేయింబగళ్ళు కష్టపడ్డారు, రాత్రి అందరూ పడుకొని ఉన్నారు అలసిపోయి, ప్రభుపాదుల వారు 1 గంట దాకా మేలుకొని ఉండి ట్రాన్స్లేషన్స్ చేస్తున్నారు. ఎందుకంటే వారు ప్రతిసారి అంటే పై వచ్చే కాలంలో వారు physical గా ఉండలేరు. సో అందుకనే ఈ గ్రంథాలే మనకి మార్గదర్శనాన్ని చూపిస్తాయి. ఈ గ్రంథాలు ప్రభుపాదుల వారు చాలా కష్టపడి రాశారు, దాన్ని చదవడం మనందరి కర్తవ్యం. సో ఇలా మనము శాస్త్ర అధ్యయనం చేయకుండా, జపం చేయకుండా కేవలం సేవలో మునిగి ఉంటే అది ఎక్కువ రోజులు సాగదు. సో అందుకనే రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఎప్పుడెప్పుడు కొంతమంది అనుకుంటారు ప్రభుజీ నేను మంచిగా నా రీడింగ్ అవుతుంది, నా చాంటింగ్ అవుతుంది, ఇక నేను ఫిజికల్ సత్సంగానికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అవకాశం ఉన్నా కానీ ఎప్పుడెప్పుడు రారు చాలా మంది. అవకాశం లేకుంటే అది వేరే విషయం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సులోచన మాతాజీ చెప్తూ ఉంటారు, ఆమె ఎక్కడో ఉంటారు నెల్లూరులో, అండ్ ఉదయగిరి, ఐ థింక్ సో. నాకు ఎలా గుర్తుందంటే మేము ఒకసారి భగవద్గీత బుక్స్ పంపాము అలా. సో అక్కడ నుండి ఇట్స్ వెరీ వెరీ ఫార్, ఎనీ ఇస్కాన్ సెంటర్ ఇస్ వెరీ ఫార్, 3 hours 4 hours. సో ఇట్స్ అండర్స్టాండబుల్, మీరు రెగ్యులర్గా వెళ్ళలేకపోవచ్చు. సో ఆ కేసులో బట్ మీకు తెలుసు ఇక్కడే ఒక 3-4 kilometers మంచి సాంగత్యం నడుస్తుంది, సాటర్డే నడుస్తుంది, సండే నడుస్తుంది. ఆ, అయినా కానీ అక్కడ ఒక్కసారి కూడా రాలేదనుకోండి 1 yearలో కూడా, దాని ఇట్ రైజెస్ అ బిగ్ క్వశ్చన్. రైట్, బికాస్ వీ గో టు మ్యారేజెస్, వీ గో టు ఎవ్రీవేర్. పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్తాం, మ్యారేజ్కి వెళ్తాం, అన్నిటికి వెళ్తాం. సో ఒక్కసారైనా, నెలకోసారైనా సత్సంగానికి వెళ్తే ప్రాబ్లం ఏంటి? బట్ మెనీ పీపుల్ డోంట్ వాల్యూ ఇట్. సో ఆ విధంగా మంచి అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఫిజికల్ సత్సంగం వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడున్న ఏ పరిస్థితుల్లో ఉన్నా కనీసము వారానికి ఒకసారి ఈజ్ బెస్ట్. రైట్. అలా కుదరకపోతే కనీసం నెలకోసారైనా ట్రై చేయాలి. Yeah. సో ఆ విధంగా సత్సంగంలో ఉంటే, సరైన ఫోకస్తో ఉంటే, దెన్ మనం ఈజీగా ద్వంద్వాలకు అతీతులు అవ్వచ్చు. అండ్ దాని తర్వాత ఆ శ్లోకంలో మనం చూస్తాము, తుల్య నిందా స్తుతిర్మౌని. సో ఈ నిందకి ఇంకా స్తుతికి రెండింట్లో సమంగా ఉంటారు భక్తులు. సంతుష్టో ఏన కేనచిత్. సంతుష్టో ఏన కేనచిత్ అంటే దీని లోకల్ లాంగ్వేజ్, జీవితంలో ఏదున్నా పర్వాలేదు నేను హ్యాపీగా ఉంటాను ఎందుకంటే నాకు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏనకేనచిత్ సంతుష్టో.
పర్లేదు, నా లైఫ్ వేరే వాళ్ళలాగా లేదు. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. పర్వాలేదు, నో ప్రాబ్లం. మటీరియల్ లైఫ్ విల్ నెవర్ బికమ్ పర్ఫెక్ట్. సో ఆ విధంగా డివోట్ ఈజ్ ఆల్వేస్ సాటిస్ఫైడ్. సో ఆల్వేస్ సాటిస్ఫైడ్ అంటే అన్ని పరిస్థితులలో సంతుష్టత ఉండడం. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎస్ సార్, అన్ని పరిస్థితుల్లో సంతుష్టంగా ఉండడం ఈజ్ నాట్ ఈజీ. జనరల్గా మంచి పరిస్థితుల్లోనే మనము సంతుష్టంగా ఉండే యొక్క ప్రవృత్తి మనలో ఉంది. అన్ని బాగా నడిస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ డివోట్ ఈజ్ ఆల్వేస్ ఆల్వేస్ ప్రిపేర్డ్. అండ్ ఇంట్రెస్టింగ్గా మీరు చూస్తే ఈ అన్ని గుణాలు, వన్ పర్సన్ విల్ కమ్ ఇన్ యువర్ మైండ్, దట్ ఈస్ శ్రీల ప్రభుపాద్. ఎందుకంటే ఆయన ఇవన్నీ కూడా తన ప్రాక్టికల్ లైఫ్లో ప్రూవ్ చేశారు. తుల్య, నింద, స్తుతి. ఉమ్, ఎంతమంది స్తుతి చేశారు, చాలా మంది నిందించారు కూడా. ఈయనేంటి పాశ్చాత్య దేశం వాళ్ళకి దీక్ష ఇస్తున్నాడేంటి, వాళ్ళు గోమాంసం తిన్నవాళ్ళు, వాళ్ళకి దీక్ష ఇవ్వకూడదు అని అన్నారు. సో ఆ విధంగా ఇండియాలో ఉండే ఎంతో మంది స్మార్త బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయనకు against గా వెళ్ళారనమాట. సో అలా గోమాంసం తినే వాళ్ళకి దీక్ష ఇవ్వడము, బ్రాహ్మణ దీక్ష ఇవ్వడము కరెక్ట్ కాదు అని. రైట్. కానీ ప్రభుపాదుల వారు శాస్త్రాలు కోట్ చేసేవారు. Yeah. షట్కర్మ నిపుణో విప్ర మంత్రతంత్ర విషాదద అవైష్ణవ గురుర్న స్యాత్ వైష్ణవ శ్వపచో గురు అని అన్నారు. ఒక పెద్ద బ్రాహ్మణుడు అయి ఉండండి, తను షట్కర్మలో నిపుణుడు, యజ్ఞ యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిగ్రహాన్ని చేస్తున్నాడు, కానీ తను విష్ణువు పట్ల తనకి భక్తి లేదనుకోండి, అటువంటి బ్రాహ్మణుడి కంటే ఒక శ్వపచుడు అంటే చండాలుడు, ఆ చండాలుడి కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి తనకి విష్ణువు పట్ల ఆకర్షణ ఉందంటే, ఈ చండాలుడు ఆ బ్రాహ్మణుడి కంటే మేలు అని శాస్త్రాలు చెప్తున్నాయి. సో ఆ విధంగా ప్రభుపాదుల వారు చేసిందంతా కూడా శాస్త్రాన్ని సెంటర్లో పెట్టి చేశారు. రైట్. బట్ స్టిల్ చాలా మంది ఆయన్ని హేట్ కూడా చేశారు. సో ఆయన స్టేబుల్గా ఉన్నారు. ఎస్ ఆర్ నో? సంతుష్టో ఏనకేన చిత్, అన్ని పరిస్థితుల్లో సమంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు కొంతమంది మంచిగా వాళ్ళు పిలిచారు, అరే మా ఇంట్లో ఉండండి స్వామీజీ, మీరు అమెరికాకు వచ్చారు ఆ, అని కొంతమంది ఉంచుకున్నారు 4-5 రోజులు. ఇక 4-5 రోజులుగా అక్కడి నుంచి వైఫ్ అంటుంది, ఎన్ని రోజులు ఉంటాడు ఈ ముసలాయన ఇంకా. స్వర్ణం. ఎప్పుడెప్పుడు అతిథులు వస్తే చాలా రోజులు ఉంటే ఇలాంటి ఫీలింగ్ వస్తుంది కొంతమందికి. సో ప్రభుపాదుల వారికి అర్థమైపోయింది, అరే నేను ఇక్కడ ఉండడం వీళ్ళకి కంఫర్టబుల్గా లేదు, నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టించాలి. హస్బెండ్ అంటే అలా మాట్లాడతావేంటి, కాదు ఎంతైనా ఎన్ని రోజులు ఉంటాడు, అరే మాకు ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఒక రోజు 2 రోజులు. ప్రభుపాదుల వారు అనుకున్నారు అండ్ ద గేమ్ హియర్, ఇక్కడ ఇక నా స్టే అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. సామాన్లు తీసుకొని రోడ్డు మీదకి వచ్చేసారు, చెట్టు కింద కూర్చొని ఉన్నారు. సంతుష్టో ఏనకేనచ్చు, కంప్లైంట్ చేయలేదు. కృష్ణ ఏంటి పరీక్ష ఉన్నావా అని అనలేదు ఆయన. ఎస్ ఆర్ నో? సో ప్రభుపాద్ వాస్ ఆల్వేస్ ఆల్వేస్ థ్యాంకింగ్ కృష్ణ. ఇంకా నెక్స్ట్ లైన్ లో అదే ఉంది, అనికేత స్థిరమతిర్. అనికేత అంటే రెసిడెన్స్ లేదు. అరే మంచిగా మ్యాచ్ అయింది ఇక్కడ ఎగ్జాంపుల్. ప్రభుపాదుల వరకు ఎటువంటి రెసిడెన్స్ లేదు స్టార్టింగ్ డేస్ లో. ఇప్పుడే రెసిడెన్స్ ఉదాహరణ ఇచ్చాను నేను. ఒకరు పెట్టారు, ఇంకో చోట రెసిడెన్స్ ఇచ్చారు ఒక ఫ్యామిలీ. సో ఈయన సన్యాసి. ఆ, సో ఈయన వండుకున్నారు అన్నారు separate గా. మరి ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కూరగాయలు తీసుకోండి. కూరగాయలు ఫ్రిడ్జ్ లో ఓపెన్ చేస్తే అక్కడ మాంసం పెట్టింది. బాధపడ్డారు, అయ్యో ఎలాంటి పరిస్థితులు ఉండాల్సి వస్తుంది, అరే నేను ఇప్పుడు ఈ మాంసంతో పాటు అక్కడ కూరగాయలు పెట్టారు, ఆ కూరగాయలను తీసుకొని నేను ఇప్పుడు వండి భగవంతుడికి పెట్టాలనా. ఒక సన్యాసి అయి ఉండి ఇవన్నీ పరిస్థితులు తనకి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక చోట ఒక mansion లో ఉన్నారు. ఆ, అకస్మాత్తుగా, అంటే షేరింగ్ రూమ్ అంటారు కదా, ఇంకా డబ్బులు లేవు కదా separate గా మంచి మ్యాన్షన్ దొరుకుతుంది అని కాదు, షేరింగ్ లో ఉంటారు ఎప్పుడెప్పుడు. హాస్టళ్లలో కూడా చాలా మంది పిల్లలు డార్మెటరీలో ఉంటారు, అవునా కాదా? బికాస్ దట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. సో అలాంటి ప్లేస్ లో ఉన్నారు ప్రభుపాదుల వారు. ఏదో ఒక తన టైప్ రైటర్ తన దగ్గర ఉంచుకునేవారు, ఎప్పుడు కూడా టైపింగ్ చేస్తుండేవారు ఆ విధంగా. అక్కడ ఉండే ఒక రూమ్మేట్ అకస్మాత్తుగా మధ్యరాత్రి లేచి అరవడం స్టార్ట్ చేశాడు. అందులో పూర్తిగా డ్రగ్స్ తీసుకున్నాడు, మత్తులో ఉన్నాడు. ఇక అరిసి ప్రభుపాదుల వారిని చంపేయడానికి వెళ్ళారు. మత్తులో ఎవరితో ఏం చేస్తున్నామో తెలియదు కదా.
యంగ్ అబ్బాయి ఆయన. ప్రభుపాదుల వారు పాపం ఈజ్ అన్ ఓల్డ్ పర్సన్. తను అనుకో అసలు నేను ఏం చేశాను, ఎందుకు ఈయన కొడుతున్నాడు ఈ విధంగా అని. తన టైప్ రైటర్ అంతా తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేశారు ప్రభుపాదుల వారు. మధ్యరాత్రి బయటకు వచ్చేసారు అక్కడి నుంచి. నవ్ ద క్వశ్చన్, ఇప్పటికి ఎక్కడికి వెళ్ళాలి నేను మధ్యరాత్రి? అనికేత. మనందరి సౌభాగ్యం చూడండి, మంచి ఇల్లు ఉంది మన దగ్గర. అది రెంట్ అయినా సొంత ఇల్లు అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ అ వెరీ స్టేబుల్ హౌస్. కానీ అలాంటి పరిస్థితి. ఈవెన్ ఇన్ ద టెంపుల్లో కూడా బ్రహ్మచారిస్కి మంచి రెసిడెన్స్ ఉంది. ఎస్ ఆర్ నో? ఈ కాలంలో ప్రభుపాదుల వారు అంతా కష్టపడినందుకు ఇవాళ అందరికీ బెనిఫిట్స్ వస్తున్నాయి. ఆయన మాత్రం స్వయంగా అటువంటి ఏ ఫెసిలిటీస్ ఆయనకు దొరకలేదు మాక్సిమం ఇనీషియల్ స్టేజెస్లో. కానీ ఆయన కృషి చేసినందువల్ల తర్వాత జనరేషన్స్ అందరూ కూడా ఈ బెనిఫిట్స్ని మనము మంచిగా యూటిలైజ్ చేయగలుగుతున్నాం. ఈవెన్ బ్రహ్మచారీస్, సన్యాసిస్ అందరికి కూడా మంచి రెసిడెన్స్ ఉంది. ప్రభుపాదుల వారు అంత పెద్ద ఇంటిని సృష్టించారు. ఆ ఇంట్లో మొత్తం విశ్వమంతా ఉండొచ్చు. అలాగే అందుకని ఒక స్టేట్మెంట్, ప్రభుపాద్ క్రియేటెడ్ హౌస్ ఇన్ విచ్ ద హోల్ వరల్డ్ కెన్ లివ్ అని అన్నారు. రైట్. సో ఆ విధంగా అనికేత స్థిరమతిర్, ఎప్పుడు కూడా స్థిరంగా ఉన్నారు. వారు డిటర్మినేషన్ కోల్పోలేదు. అరే ఇంత ప్రయత్నించిన తర్వాత కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, అరే ఫస్ట్ నాకు ఉండడానికి ఇల్లైనా ఉండాలి కదా ప్రీచింగ్ చేయడానికి, అవునా కదా? అలా అనుకోలేదు ఎప్పుడు కూడా. అరే నాకు ఇల్లు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నాకు బ్రేక్ఫాస్ట్ దొరికితే ఏంటి, దొరకకపోతే ఏంటి, ప్రచారం నడుస్తూ ఉండాలి. లుక్ ఎట్ ద క్వాలిటీస్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ డివోటీస్. సో అదే విధంగా మన జీవితంలో కొన్ని ఇలాంటి ఒడిదుడుకులు రావచ్చు. ఇంత పెద్దవైతే మనకు రావు జనరల్గా. ఎస్ ఆర్ నో? ఇల్లు లేకుండా పోయామా, లేకపోతే ఎవరో రాక్షసులు వచ్చి మిమ్మల్ని ఏనుగులతో తొక్కిస్తున్నారు, అలాంటి పరిస్థితి మనకు లేదు. మన ఉన్నవే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ యాక్చువల్గా, దాన్ని పెద్ద చేసుకొని ఏడుస్తూ ఉంటాం. దట్ ఈస్ ద మిస్ఫార్చ్యూన్. కలియుగ అంటేనే అది ప్రాబ్లం అన్నమాట. ఏంటి? ఆల్వేస్ డిస్టర్బ్. ప్రభుపాదుల వారు అన్నారు, డిస్టర్బ్ అవ్వడానికి రీజన్ ఉంది, డిస్టర్బ్ అయ్యారు. రీజన్ లేదు అయినా డిస్టర్బ్ అవుతారు. అసలు రీజనే లేదు అయినా కానీ డిస్టర్బ్డ్గా ఉంటారు. దట్ ఈస్ కలియుగ. సో అందుకనే మనము శాస్త్రాలు చదివి ఇలాంటి ఉదాహరణలు చూసామనుకోండి ప్రభుపాదుల వారి లైఫ్ గురించి, అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎంత సౌభాగ్యవంతులము. ఇంకా నేను దేనికోసం ఏడుస్తున్నాను రా బాబు అని మన మీదే మనకు నవ్వొస్తుంది అనమాట. రైట్. సో అలా మనము ఇలాంటి ఉదాహరణలు చూసి మనం కూడా ఈజీగా ద్వంద్వాతీతులం అయిపోతాం. సో అట్టే ఆ విధంగా కృష్ణుడు ఏం చెప్తున్నారు, భక్తిమాన్ మే ప్రియో నరః. సో ఇటువంటి భక్తుడు ఎవరైతే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః, అటువంటి భక్తుడు నాకు చాలా చాలా ప్రియమైన వాడు. ఇంకా లాస్ట్ శ్లోకం ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాము. ఐ విల్ ట్రై టు రీడ్ ఇట్. ఎస్. సో ఇది ఈ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం, 20th శ్లోకం. ఐ మే నాట్ బి ఏబుల్ టు రీడ్ తెలుగు, బట్ ఐ విల్ ట్రై టు రీడ్ దిస్. ఏ తు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానామత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. భక్తి యోగం అనే ఈ అమృత మార్గమును అనుసరించేవారు, నన్ను పరమగమ్యముగా చేసుకొని శ్రద్ధతో పూర్తిగా దీనిలో నెలకొనేవారు నాకు అత్యంత ప్రియమైన వారు అని భగవంతుడు చెప్తున్నారు. సో ఒక మంచి వర్డ్, నేను ఎప్పుడు గమనించలేదు భగవద్గీతలో ఈ వర్డ్ ఉందని, ఇవాళ గమనించాను. ధర్మామృతం. వావ్, ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. ధర్మామృతం అంటే ఈ యొక్క భక్తి మార్గము, ధర్మ మార్గం హియర్ రిఫర్స్ టు భక్తి మార్గం. ఇది అమృతం, అమృత మార్గము. ఎందుకు అమృత మార్గం అన్నారు? ఎవరు చెప్తారు? అమృత మార్గం అంటే ఏంటి? అమృతం లాగా టేస్ట్ వస్తుందా? ప్రభుజీ స్టార్టింగ్ లో అంటే కష్టంగా అనిపించిన ఎండింగ్ బాగుంటుంది కాబట్టి అమృత మార్గం అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా ట్రై చేస్తారా? అమృత అనే పదానికి అర్థం ఏంటి? అంటే మళ్ళీ జన్మ ఉండదేమో అనుకుంటున్నాను ప్రభుజీ నేను. కరెక్ట్, దట్ ఈస్ ద రైట్ అండర్స్టాండింగ్. సో అమృత అంటే ఏంటి? ఏదైతే మోక్షానికి తీసుకెళ్తుందో, ఏదైతే అమృత, ఆ, సోమృతత్వాయ కల్పతే 2.15 భగవద్గీత. సో అటువంటి మార్గం అన్నమాట ఇది, అమృతం వైపు తీసుకెళ్తుంది. తమసోమ జ్యోతిర్గమయ
మృత్యుర్మా అమృతంగమయ అని చెప్పారు. సో మృత్యు అమృత రెండు ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. ఈ మార్గము ఒక వ్యక్తిని ఈ భౌతిక జగత్తు నుంచి బయటికి తీసేస్తుంది. ఎస్. సో ఆ విధంగా దిస్ ద మోస్ట్ ఆస్పీషియస్ మార్గం అన్నమాట. సో ప్రభుపాదుల వారు ఈ అమృతాన్ని ఇంపెరిషబుల్ అని అన్నారు. ఇంపెరిషబుల్ అంటే ఏంటి? ఈ ధర్మ మార్గం ఇది ఆ, దీనికి ఎప్పుడు కూడా దీనికి ఏమంటారు? ఇంపెరిషబుల్ అని అంటే ఇది ఎప్పుడు కూడా తొలగిపోదు అని అన్నట్టు దాని అర్థం. అమృతం, రైట్? జనరల్గా అమృతం తాగిన వాళ్ళు ఎప్పుడు కూడా మృత్యు ఉండదని అంటారు కదా, రైట్? రిమెంబర్ దట్. సో ఆ విధంగా ఈ భక్తి మార్గాన్ని అనుసరించిన వారు వాళ్ళు ఈ సంసార చక్రము ఈ మర్త్య లోకం నుండి బయటికి పడిపోతారన్నమాట. సో ఈ ధర్మామృతాన్ని పాటించేవారు, ఇంకా ఎవరైతే శ్రద్ధదాన మత్పరమ యథోక్తం పర్యుపాసతే, ఆ, ఎవరైతే నా యొక్క సేవలో ఉంటారో, పర్యుపాసతే శ్రద్ధతో, శ్రద్ధదాన మత్పరమాహ, నన్నే ఉన్నతమైన లక్ష్యంగా తీసుకుంటూ, నన్నే అంతగా తీసుకుంటూ, అటువంటి భక్తులు నాకు చాలా చాలా ప్రియమైన వాళ్ళు. సో ఇన్ ఎసెన్స్ దాని అర్థం ఏంటంటే ఎవరైతే ఆఖరికి భగవంతుడి సేవలో నెలకొని ఉన్నారు, భగవంతుడిని ఏకైక లక్ష్యంగా భావించి, అటువంటి వాళ్ళు భగవంతుడికి చాలా చాలా ప్రియమైన వాళ్ళు అని ఈ లక్షణాల వివరణ వచ్చింది. సో ఈ శ్లోకంతో 12వ అధ్యాయము భక్తి యోగం సమాప్తమైంది. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.